వేదిక మీద ఉన్న పెద్దలు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ గారికి, మన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారికి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇక్కడ నుంచి వచ్చిన హరికృష్ణ గారికి, ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్న వారికి, ఇంకా సీడాప్ నుంచి సూర్యనారాయణ గారికి, పార్టీ కన్వీనర్స్ రామకృష్ణ గారికి, వల్పి శ్రీనివాసరామన్ గారు, ఆదిశేషప్ప గారికి, కావ్య గారికి, వేణుగోపాల్ గారికి, కాళహస్తి బోర్డు మెంబర్ లక్ష్మీనారాయణ గారికి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన ఇవాళ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తున్న చాలా మంచి పనుల్లో పిల్లలకి ట్రైనింగ్తో పాటు ప్రతి నియోజకవర్గంలో ఉన్న పిల్లలు ఏ హైదరాబాద్కో, బెంగళూరుకో లేదా వైజాగ్కో వెళ్ళి ఉద్యోగ అవకాశాలు వెళ్ళి తీసుకోవడం కష్టం. మీ దగ్గరికే, మీ ఊర్ల దగ్గరికే, మీ కాన్స్టిట్యున్సీస్ దగ్గరికే వచ్చి మీకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి జాబ్ మేళాస్ చాలా వరకు కండక్ట్ చేస్తూ వస్తున్నారు. ఇది నేను ఎమ్మెల్యేగా చార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇక్కడ జరుగుతున్న రెండవ జాబ్ మేళా. లాస్ట్ టైం కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మంగళకర స్కూల్లో జరిగినప్పుడు. సో వీళ్ళు ఎంచుకొని వస్తున్న కంపెనీలు చాలా మంచి కంపెనీలు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి లైఫ్ ఉంది, టాటా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, యంగ్ ఇండియా, భారత్ బ్యాంక్స్, 24/7, హుండాయ్ మోటార్స్, టెక్ మహీంద్రా, ఇలా చాలా కంపెనీస్ వస్తున్నాయి. మీకు ఆపర్చునిటీస్ అంటే ఒకే వేదిక మీద ఇన్ని ఈవెన్ యూత్ ఇండియా, పేటిఎం ఇలాంటి మంచి మంచి కంపెనీస్ ఉంది. ఆడ యావరేజ్ చూసామంటే పర్ యానం మీకు 2 lakhs వరకు పర్ యానం శాలరీ ఉంది. ఈవెన్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈవెన్ మీరు ఐటీ కంపెనీకి వెళ్ళినప్పుడు కూడా మీకు 17,000 పర్ మంత్ ఇనిషియల్గా మీకు. ఓకే, సో కాబట్టి శాలరీ కూడా మంచి శాలరీ ఉంది, మంచి కంపెనీస్ ఉంది. ఒకటి మీరు కాన్ఫిడెంట్గా లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీ స్కిల్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. ఏ స్టేజ్లో వెళ్తున్నారో ఆ స్టేజ్లోనే మీరు ఉండిపోరు. మీ పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి మీ డెవలప్మెంట్ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత ఇంకొక కంపెనీకి షిఫ్ట్ అవ్వాలంటే కూడా మీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని షిఫ్ట్ అవ్వచ్చు. పోలీస్ తరపు నుంచి చెప్పాలంటే డ్రగ్స్, ఆల్కహాలు ఇలాంటి చెడు మార్గాలకు అలవాట్లు చేస్తూ గాలిలో తిరగకుండా స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మన హానరబుల్ ఎమ్మెల్యే మేడం, హానరబుల్ కలెక్టర్ సార్ అందరూ చాలా ప్లాన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇలాంటి స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ మనకు దాదాపు 13 సెంటర్స్, పుట్టపర్తి సత్యసాయి డిస్ట్రిక్ట్ లో మాత్రమే 13 స్కిల్ సెంటర్స్ ఉంది. అది కాకుండా 8 హబ్బులు ఉన్నాయి. దీనిలో మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఒక కంపెనీ ఈ రోజు 28 కంపెనీలు వచ్చాయి. 28 కంపెనీలకి ఎలాంటి నైపుణ్యం కావాలో ఆ నైపుణ్యంని మీకు ఇచ్చి కంపెనీకి వాళ్ళ రిక్వైర్మెంట్కు మీకు మధ్యలో ఉన్న డిఫరెన్స్ని అరికట్టడానికి కోసం ఈ స్కిల్ సెంటర్స్ అనమాట. సో ఆ స్కిల్ సెంటర్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకున్న తర్వాత మీరు ప్లేస్ అయ్యారంటే దానిలో ఉన్న మీ తల్లిదండ్రులకు ఉన్న సంతోషము అది డిఫరెంట్ అనమాట. ఓకే, మనం గాలిగా టైం పాస్ చేయకుండా ఒక జాబ్లో వెళ్ళిపోయిన తర్వాత దాని